ఇవాల్టి నుంచి సరిగ్గా మే 24 అంటే ప్రిలిమినరీ ఎగ్జామినేషన్ టైంకి ఒక 120 రోజుల వరకు ఉండే అవకాశం ఉంది. 120 రోజుల పాటు ఒక స్టూడెంట్ ఎలా చదవాలి? ఇప్పుడు ఎగ్జామినేషన్ ముందు 4 నెలలు ఉన్నాయి కాబట్టి 4 నెలల పాటు ఏ స్ట్రాటజీని ఫాలో అవ్వాలి, ఏ షెడ్యూల్ ఫాలో అవ్వాలి అనే దాన్ని ఒక టెంటేటివ్గా నేను తయారు చేశాను. ఇది ఎవరికి ఉపయోగిస్తుంది అంటే ఎవరైతే లాస్ట్ మినిట్ ప్రిపరేషన్ తోటి ప్రిలిమినరీ రాసేయాలనుకుంటారు. ఎందుకంటే వాళ్ళకి లాస్ట్ అటెంప్ట్ అయి ఉండొచ్చు, ఇంకొక 2 అటెంప్ట్లే ఉండవచ్చు. కాబట్టి అటెంప్ట్ ఇచ్చినా ఇవ్వకపోయినా, పాస్ అయినా పాస్ కాకపోయినా ఇంక అటెంప్ట్ చేయాలి, ఒక అటెంప్ట్ ఇలాంటి ఒక లేదా కొంతమందికి ఇళ్లల్లో అరే నీకు 2-3 అటెంప్ట్లు ఇస్తాను రా అంతే అన్నప్పుడు ఈ అటెంప్ట్ ఇంపార్టెంట్ అయి ఉండవచ్చు. లేదా 3 కొంతమంది ఇప్పటికే ప్రిలిమినరీ రాసి ఫెయిల్ అవ్వడమో, రాసి పాస్ అయినా సరే ఈసారి కాన్ఫిడెన్స్ ఉండకపోవడమో, లాస్ట్ టైం కూడా జస్ట్ 8 బిట్ మార్జిన్లో పాస్ అవ్వడము లాంటివి ఏమో జరిగితే ఈసారి మిస్ అవ్వకూడదు అనుకున్న వాళ్ళై ఉండవచ్చు. ఇంతకుముందు 2-3 సార్లు ప్రిలిమినరీ రాసి ఫెయిల్ అయిన వాళ్ళై ఉండవచ్చు. ఇప్పటికే కోచింగ్ తీసేసుకుని అంతా రెడీగా ఉన్నారు, కానీ ఇంతవరకు ప్రిలిమినరీ రాయలేదు, కానీ ఇప్పుడు రాయాల్సిన ఫస్ట్ అటెంప్ట్ వాళ్ళై ఉండవచ్చు. బట్ ఫస్ట్ అటెంప్టే కానీ పాస్ అవ్వాల్సిన ఫస్ట్ అటెంప్ట్ వాళ్ళై ఉండవచ్చు. ఇలాంటి వాళ్ళందరికీ ఉపయోగపడే ఒక టైం టేబుల్ తయారు చేశాను. మీరు ఈ వీడియో కింద డిస్క్రిప్షన్లో ఆ టైం టేబుల్ని మీరు డౌన్లోడ్ చేసుకోవచ్చు. ఆ టైం టేబుల్ 2 ఉంటాయి. ఒకటేమో మొదటిది బ్రాడర్ టైం టేబుల్ ఇచ్చాను. ఇది 120 డేస్ని 60+30+30గా డివైడ్ చేశాను. 60 డేస్లో ఒక కంప్లీట్ సైకిల్ ఆఫ్ ద రీడింగ్ అయ్యి, నెక్స్ట్ 30 డేస్లోనేమో రివిజన్ అయ్యి, ఆ తర్వాత 30 డేస్లో రివిజన్ ఇంకొకసారి అవ్వడం అనే ఒక పరిస్థితి. ఈ టైం టేబుల్ అనేది బ్రాడర్గా ఇచ్చాను అండ్ మళ్ళీ డీటెయిల్డ్గా ఇచ్చాను. సో 2 టైం టేబుల్స్ మీకు అందుబాటులోకి తీసుకొచ్చాం. దాన్ని మీరు కింది డిస్క్రిప్షన్ ద్వారా తీసుకోవచ్చు. నేను ఈ వీడియో చేస్తున్న సమయం జనవరి 24. జనవరి 23 వసంత పంచమి నిన్న, జనవరి 25 రథసప్తమి రేపు, జనవరి 26 రిపబ్లిక్ డే, భారత రాజ్యాంగాన్ని అమల్లోకి తెచ్చుకున్న రోజు. ఏది ఏమైనా మొత్తం మీద ఈ 2-3 రోజుల్లో ఈ వీడియోని మీరు చూసినప్పుడు డౌన్లోడ్ చేసుకుని మీ ప్రిపరేషన్ చేయొచ్చు. ఏ కారణం చేతనైనా ఈ టైం టేబుల్ మీకు అర్థం కాకపోయినా, ఈ టైం టేబుల్తో పాటు ఇంకొంచెం సపోర్ట్ నా నుంచి కావాలని అనుకున్నా, కొంత కరెంట్ అఫైర్స్ మెటీరియల్ కానీ, కొన్ని ఏమైనా 1-2 మోడల్ క్లాసెస్ కానీ మీకు కావాలనుకున్నా మీరు 8897826108కి ఫోన్ చేయొచ్చు. ఎందుకని చెప్తున్నాను ఆ ఫోన్ చేసి అంటే, ఈ టైం టేబుల్ని యాక్చువల్గా 60 డేస్కి తయారు చేశాను. తర్వాత 30 డేస్ నేనే ఇస్తాను, డోంట్ వరీ, ఇలాగే వీడియోలో ఇస్తాం, అదే మర్చిపోం. ఆ టైం టేబుల్స్ని ఒకనొక పరిస్థితుల్లో మీకు అంటే 20 రోజులు కవర్ చేసుకోగలరు, కవర్ చేసుకోలేకపోవచ్చు, బట్ ఇట్ బేబీ. అలాగే దీన్ని ఎంత కాంప్రహెన్సివ్గా అండ్ ప్రిసైజ్గా తయారు చేశానో కూడా ఒక చిన్న ఎక్స్ప్లెనేషన్ ఇచ్చి మీకు ఇస్తాను. అదేంటంటే ఎన్సీఆర్టీలు ఎక్కడ చదవాలి, హిస్టరీకి ఎన్సీఆర్టీ చదవాలి, ఏం చదవకూడదు, 9th and 10th చదవకూడదు, 11thలో వరల్డ్ హిస్టరీ చదవకూడదు, థీమ్స్ ఇన్ వరల్డ్ హిస్టరీ చదవకూడదు, జాగ్రఫీ ఎన్సీఆర్టీ టోటల్ చదవాలి, స్పెక్ట్రమ్ చదవాలి, అంటే ఎన్సీఆర్టీ జాగ్రఫీ అంటే 6th to 12th క్లాస్, స్పెక్ట్రమ్ టోటల్ చదవాలి, నితిన్ సింఘానే చదవాలి, అంటే కల్చర్కి నాట్ ఎకనామిక్స్, నితిన్ సింఘానే ఫర్ కల్చర్ చదవాలి. అలాగే 11th and 12th బయాలజీ చదవాలి. అలాగే వీటన్నిటితో పాటు కరెంట్ అఫైర్స్ చదవాలి. కరెంట్ అఫైర్స్ పాలిటీకి, ఎకనామిక్స్కి, ఇంటర్నేషనల్ రిలేషన్స్కి, ఎన్విరాన్మెంట్కి, సైన్స్ అండ్ టెక్నాలజీ కరెంట్ అఫైర్స్ మాత్రమే చదవాలి. ఓల్డ్ క్వశ్చన్ పేపర్స్ ఏమో తప్పనిసరిగా చదవాలి, అదేవిధంగా ప్రాక్టీస్ టెస్టులు ఏమో తప్పనిసరిగా చేయాలి. వాటన్నిటితో పాటు ఖచ్చితంగా మీకంటూ ఇప్పటికే ఏదో ఒక మెటీరియల్ క్లాస్ రూమ్లోనూ ఇంకో చోటనో మీరు డౌన్లోడ్ చేసుకుని ఉంటుంది, దాన్ని తప్పనిసరిగా చదవాలి. ఇదంతా ఒక ఆయుధం గుర్తుంచుకొని దీన్ని త్రిరత్న అనే ఫార్ములా పెట్టాను నేను. దీని యొక్క నా ఉద్దేశం మాత్రం మీరు ప్రిలిమినరీ బాగా రాయాలన్నదే తప్ప మరొకటి ఏమీ కాదు. ఎండ్ పాయింట్ ఏంటంటే ఒక స్ట్రాటజిక్గా వెళ్ళమని చెప్తున్నాను. ఆ స్ట్రాటజీ మీకు అర్థం కాకపోతే నేను ఇదే టైం టేబుల్ని ఎక్స్ప్లెయిన్ చేసిన వీడియో ఒకటి ఉంది, అది మీకు అందుబాటులో తీసుకొచ్చేది. ఇందాక నేను చెప్పిన 8897826108కి ఫోన్ చేయండి అని చెప్పడానికి కారణం అదనమాట. ఎండ్ పాయింట్ ఏంటి, స్ట్రాటజిక్గా చదువుదాం. ఉందిగా సెప్టెంబర్ మార్చి పైన వాయిదా పద్ధతి ఉంది దేనికైనా,
అనే పాటలో ఇంకొక లైన్ ఉంటుంది, మీరు ఎప్పుడైనా గమనించారో లేదో. కొండలా కోర్సు ఉంది ఎంతకీ తగ్గనుంది ఏందిరో వింత గొడవ, ఎందుకీ హైరానా వెర్రినాన్న వెళ్ళారా సులువైన దారిలోన, బోటనీ పాఠం ఉంది మేటనీ ఆట ఉంది దేనికో ఓటు చెప్పరా అనే పాటలో వస్తుంది ఇది. ఎందుకు చెప్తానంటే వెళ్ళరా సులువైన దారిలోన. అందుకే ఈ 2 టైం టేబుల్స్ మీకోసం. ఐఏఎస్ ఫర్ ఆల్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి, షేర్ చేయండి.